తెగింపు అనేది ఉండాలా. ఎప్పుడైతే తెగిస్తామో అప్పుడు మాత్రమే బాగుపడతామో. భయపడుతూ ఉంటే ఎప్పుడు కూడా బాగుపడమో. ఈ రోజు ఉండే ప్రాణం రేపు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. ఇప్పుడు చూసినట్లయితే ఎన్నో ప్రాణాలు ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు మాట్లాడుకుని పోతున్నారు. అలాంటప్పుడు మనం తెగించి చేయాలి. ఈ అవకాశం వీళ్ళు ముగ్గురు చేసినందుకు సిద్దిపేట గ్రామం తరపున వాళ్లకు ధన్యవాదములు. చూడండి, కానీ అన్వయం చేసుకున్నట్లయితే ఆ పిల్ల చిన్న వయస్సులోనే అప్పులు తీర్చుకొని చెల్లెలు పెళ్లి చేసి తర్వాత మాగాని కూడా తీసుకుంటున్నాడు. అంటే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఆయన ఎంకరేజ్ చేసుకుంటున్నాడు కాబట్టి, అంటే సమాజానికి ఎప్పుడైతే మేలు చేస్తామో మనం ఖచ్చితంగా బాగుపడతాం. ఇక నాగేష్ చూసినట్లయితే నాగేష్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే ఒక పక్క చదువుకుంటూ ఆడిట్లో పని చేసుకుంటూనే కష్టపడుతూ చదువుతున్నాడు. అంటే కష్టపడి చదువుతున్నాడు కాబట్టి ముందుకు వస్తున్నాడు. అంటే వాడికి కూడా సమాజానికి ఏదో చెయ్యాలి అనే తృప్తి ఉంది కాబట్టి ముందుకు వస్తున్నాడు. ఇంకా అనిల్ తీసుకుంటే అనిల్ ఒకే కొడుకు, వాళ్ళ అమ్మ నాన్న తెలుసు, కానీ ఆ పిల్లవాడు దేశ సేవ కోసం తెగించి ప్రాణాలు పోయినా సరే చెప్పేసి తెగించి చేసి అక్కడ ఆర్మీలో పోతున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఏదైనా సరే తెగింపు అనేది ఉండాలా. ఎప్పుడైతే తెగిస్తామో అప్పుడు మాత్రమే బాగుపడతామో. భయపడుతూ ఉంటే ఎప్పుడు కూడా బాగుపడమో. ఈ రోజు ఉండే ప్రాణం రేపు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. ఇప్పుడు చూసినట్లయితే ఎన్నో ప్రాణాలు ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు మాట్లాడుకుని పోతున్నారు. అలాంటప్పుడు మనం తెగించి చేయాలి. ఈ అవకాశం వీళ్ళు ముగ్గురు చేసినందుకు సిద్దిపేట గ్రామం తరపున వాళ్లకు ధన్యవాదములు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారయ్యి స్కూల్లో పడాలి. స్కూల్లో చాలా ఘోర జరుగుతున్నాయి. 10వ క్లాస్ పిల్లలు కూడా చదవడం రాయడం రావడం లేదని ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ అక్కడ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎప్పుడైతే మన స్కూల్ గురించి కూడా మన గుడి మాదిరిగా స్కూల్ పట్టించుకుంటారో అప్పుడే మన గ్రామ అభివృద్ధి జరుగుతుంది. అందరూ చప్పట్లు కొట్టాలి.